ఈరోజు ఆన్ టైం ప్రాక్టీస్ క్లోజ్ చేస్తారనుకుంటున్నాను 4:30కి. ఎందుకంటే ఈరోజు ఫ్రెండ్స్ గివింగ్ డే, అంటే ఈ టీం అందరూ కలిసి, ఈ బాయ్స్ అందరూ కలిసి థ్యాంక్స్ గివింగ్ అంటారు కదా, థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ గివింగ్ అంటే ఎవరి ఫుడ్ వాళ్ళు కొనుక్కోవటమే. ఇక్కడే రైజింగ్ కేనానో ఏదో ఉంది సంథింగ్ రెస్టారెంట్. సో అక్కడ డిన్నర్ అనమాట, జస్ట్ గెట్ టుగెదర్ లాగా బాయ్స్ అందరూ రెస్టారెంట్లో గెట్ టుగెదర్ అయ్యి జస్ట్ డిన్నర్ చేసి వెళ్ళిపోవటము. సో ఆన్ టైం వస్తారనుకుంటున్నాను ఈరోజు బయటికి. లేకపోతే కొన్నిసార్లు ప్రాక్టీస్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లాగా ఎక్కువ చేస్తారు. టైం అయిపోయింది, ఏంటి అభి ఇంకా రాలేదు. నా కోసం వెయిట్ చేస్తున్నట్టున్నాడు అభి జిమ్లోనే. ఎందుకంటే వాళ్ళ టీమ్మేట్స్ వచ్చారు వాళ్ళిద్దరు కార్ దగ్గరికి, తను ఇంకా రాలేదు. సో నేను బ్యాక్ వెళ్ళి తీసుకొని వస్తాను. హాయ్. థ్యాంక్ యూ. మొత్తానికి పట్టుకొచ్చాను, ప్రాక్టీస్ అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా ఉండాలని ఆడుతూ ఉన్నారు, బట్ ఈరోజు ఫ్రెండ్స్ గివింగ్ డిన్నర్ కదా, అందుకోసం వచ్చారు. ఇక రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా, టైం పడుతుంది. ఏంటి బ్రాండ్ అని రావట్లేదా? అవునా? ఓ అందుకే నాకు కొంచెం వాళ్ళు ముందు వచ్చి వెళ్ళిపోయారు. బ్రాండ్ అంటే అభి వాళ్ళ టీమ్మేట్. సో వాళ్ళు ఎప్పుడు ప్రతిదానికి వస్తారు. ఏంటి ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు 5 minutes బ్యాక్. ఏంటి ఈరోజు రావట్లేదా అని అడిగాను. ఏదో దెబ్బ తగిలిందంట ప్రాక్టీస్ చేసేటప్పుడు, సో రావట్లేదు అని చెప్పాడు అభి. వాళ్ళు అడ్రస్ ఫోన్కి పంపిస్తా అన్నారమ్మా, చూద్దాం. ఇక్కడే పక్కనేనంట. యా పంపించింది. ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్స్ ఏది చూపించు. ఓ నేమ్ కూడా ఉందా? ఏది చూద్దాం. ఫ్రెండ్షిప్ బ్రేస్లెట్స్ అని ఇచ్చారు, అభి పేరు కూడా ఉంది. బాగుంది కదా? సరే అయితే రెస్టారెంట్కి బయలుదేరదాము. దాని పేరు రైజింగ్ కేన్స్. ఇక్కడ దగ్గరలోనే బీచ్ బొలవాడి మీద ఉంది. ఎంత దూరం ఉందో చూద్దాం అడ్రస్. పక్కనే. రూట్ ప్రివ్యూ అంటుంది కదా, రూట్ చెప్పట్లేదు ఏంటి. హెడ్ నార్త్ ఆన్ న్యూల్యాండ్ స్ట్రీట్ టువర్డ్ ఒయాసిస్ అవెన్యూ. నాకు ఈ నార్త్లు సౌత్లు ఈ డైరెక్షన్స్ తెలియదే. అది పక్కనే ఉన్నట్టుంది, అందుకే చూపించట్లేదు ప్రాపర్గా. జస్ట్ 0.1 మైలో 2 మైలో వాకింగ్ అయితేనే 3 minutes అంట. అందుకే సరిగ్గా చెప్తలేదు. ఓన్లీ హెడ్ నార్త్ ఆ న్యూల్యాండ్ ఏటమ్మా హెడ్, అది ఒయాసిస్, టువర్డ్స్ ఒయాసిస్ అన్న. టువర్డ్ ఒయాసిస్. ఓకే, అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి కాబోలు. పెట్టమ్మా నీ దాంట్లో. Beach Boulevard one. Put that one. You've entered the parking.
వచ్చేసాము రైజింగ్ కేన్స్ దగ్గరికి. చూడండి, ఇది పెద్ద రెస్టారెంట్ చైన్ అట, చాలా సిటీల్లో ఉంటుంది, బాగా ఫేమస్ అంట. అభి చెప్తున్నాడు, నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం వింటాము. సో లోపలికి వెళ్దాము. ఇంకా మేము వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళు వచ్చారు. చూడండి, ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నారు. రెస్టారెంట్ యాంబియన్స్ బాగానే ఉంది, కొంచెం రెట్రో స్టైల్ లాగా అనిపించింది. ఆ మిడిల్ టేబుల్ కూడా ఐరన్ టేబుల్, పెద్ద ఐరన్ టేబుల్, కలర్స్ ఉన్నది. ఓకే అనిపించింది. అభిన బాక్స్ తీసుకుంటున్నాడు. ఇది అమెరికన్ రెస్టారెంట్. మెనూ రెగ్యులర్ మెనూ ఏంటంటే చికెన్ ఫింగర్స్, టోస్టెడ్ బ్రెడ్, ఫ్రెంచ్ ఫ్రైస్, డ్రింక్ ఇస్తున్నారు. మెనూ కూడా జస్ట్ 4 ఐటమ్సే ఉన్నాయి. దాన్ని కాంబోలాగా చేశారనమాట. వాటిలో మనకు కావాల్సింది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. డ్రింక్ అన్నిటికీ కామన్గా పెట్టారు. డ్రింక్ అంటే మామూలు లెమనేడ్, డాక్టర్ పెప్పర్, రెగ్యులర్ అవన్నీ యాడ్ చేశారు. Thank you. Have a good one. Waiting for the order. ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాడు అభి. ఇట్ లుక్స్ యమ్మీ నా రైట్. ఫుడ్ అయితే చూడటానికి చాలా యమ్మీగా ఉంది. సో ఫైనల్గా అభి ఆర్డర్ వచ్చేసింది అనమాట. నేనైతే ఆర్డర్ చేయలేదు ఏమీ, మామూలుగా అయితే ఆర్డర్ చేస్తాను. ఆ రోజు కొంచెము హెవీగా అనిపించింది, అందుకే నేనేం ఆర్డర్ చేసుకోలేదు. కాస్ట్లకు వస్తే 4 కాంబోస్ ఉన్నాయని చెప్పా కదా. 2 కాంబోస్ $12, 11.99. 2 కాంబోస్ 13.99. సో తక్కువ ప్రైస్ ఉన్నదానికి 3 చికెన్ ఫింగర్స్ ఇస్తున్నారు. $14 దానికి 4 చికెన్ ఫింగర్స్ ఇస్తున్నారు. ఇక్కడ అవి కాంబో చూపిస్తున్నాను చూడండి. అవి చికెన్ ఫింగర్స్ 4 ఇచ్చారు, ఫ్రెంచ్ ఫ్రైస్, టోస్టెడ్ బ్రెడ్. ఆ పక్కన చిన్నది ఉంది కదా, అది కూల్స్లా, అంటే మైనీస్, క్యాబేజీ కలిపి ఇస్తారనమాట కూల్స్లా. అది కొంచెం స్వీట్గా ఉంటుంది, బాగుండదు. ఇక్కడ పక్కన మా టీం పేరెంట్స్ కూర్చున్నారు, వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకున్నారు ఫుడ్. వన్ 3 ఫింగర్ కాంబో. ఇక్కడ కిడ్స్కి తినటం అయిపోవచ్చింది. సో నేను ఆష్ని ఫోన్ చేసి అడిగితే తనకు కూడా కావాలని చెప్పింది. సో తనకు తీసుకుంటున్నాను. అంటే ముందే ఆర్డర్ చేస్తే చల్లబడిపోయి సాగిగా అయిపోతాయి అని చెప్పి లాస్ట్ మినిట్లో ఆర్డర్ చేశాను, జస్ట్ వెళ్ళిపోయే ముందు. తనకి బాక్స్ తీసుకున్నాను, దాంట్లో 3 చికెన్ ఫింగర్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ. అండ్ లెమనేడ్. 3? Yes. Yeah. Yeah. Yes, sir. Yeah, thank you. Thank you. Sorry, lost. Oh, your streaks.
I will play. There's prizes. 2 prizes. It could be a napkin. Okay, they're down here. There's tables. I found a prize. అయిపోయింది తినడము. ఇప్పుడు బింగో ఆడుతున్నారు. లోపల మ్యూజిక్ పెట్టారు కదా, బాగా లౌడ్గా ఉంది, అందుకని బయట ఆడుతున్నారు. ఇక్కడ బయట కూడా టేబుల్స్ ఉన్నాయి చక్కగా కూర్చోడానికి. You have to win it. I mean, no guy. Hey, back up. Wait, what was the big stuffed animal thing? Oh, no, That was for the Christmas party. You get more of the orange variety. What? Of the orange variety. What is this matchmaking, bro? We're not cheating. We have a Linus that is green. Bingo! Hey, Never mind. What? Green Linus? Bro, it looks the same. Do I need a purple? Linus. Okay, alright, here we go. Minus is 10. Can I have green bats? Green, no. Oh, final one! ఒక అబ్బాయికి అయితే 2 times వచ్చింది, ఎంత లక్కీయో కదా. అదే ఇద్దరికి ఇవ్వాలని చెప్పి తనకు ఒకసారే ఇచ్చారు. సో ఫైనల్గా అయిపోయింది బింగో గేమ్, జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఈ పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో. నైట్ అయ్యేటప్పటికి గొడవ చేస్తుంది, నిద్ర వస్తున్నట్టుంది, ఇంక పట్టుకొని ఊపాలంట. ఫైనల్గా ఫోటో దిగారు, గ్రూప్ ఫోటో. లాస్ట్ వన్ అయిపోయింది డిన్నర్. నేనేం తీసుకోలేదు, నేను లేట్ లంచ్ తిన్నాను, అందుకని కొంచెం ఫుల్గా ఉంది. బట్ ఆష్నేకి తీసుకున్నాను అనమాట, 2 go. సో తనకేం తీసుకున్నానో వెళ్ళాక చూపిస్తాను. సో ఇంకింటికి బయలుదేరుతున్నాము. జీపీఎస్ పెట్టుకున్నాను, 20 minutes చూపిస్తుంది. 35 minutes, 20 miles. సో బయలుదేరుతున్నాము. ఓకేనా మరి? మిత్రులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కార్లు ఉన్నాయి కదా, అంటే డిన్నర్ టైం కదా. మనం వచ్చినప్పుడు కొంచెం ఎర్లీ ఉంది, 5:30. ఇప్పుడు 6:30 అయ్యేటప్పటికి ఎంతమంది ఉన్నారు.